Gautam Puthu Satkar in Vidudalai, amazing opening this money, amazing talk in the market, appreciation from all segments of media and industry. The support has been phenomenal. We're very happy with the release. A big thanks to Balai Garu and Chris, those two people who have carried the project on their shoulders. The film has worked out more than anything else. It's the approach taken with the director and Balai Garu and the honesty with which the project has been made. That has been appreciated more than anything else. I think nobody is really looking at the money that was spent or the grandeur of the project or anything else. It's just the pure honesty with which the project has been made. I don't think the challenge is really tough. It's definitely a challenge, but I don't think it's a really tough challenge because the word of mouth is already there. People want to watch the film. So as opposed to a normal film where we would have to really push ourselves to promote the film, I think it's less stressful now to take this project to the next level. Reports have been fantastic. All the distributors are happy. నిన్న చంద్రబాబు నాయుడు గారి సినిమా చూసారు. ఇది మార్నింగ్ విజయవాడ నుంచి రిటర్న్ వచ్చాము. ఇప్పుడు దాకా ఆఫీస్లో నంబర్స్ అనేది టచ్ చేయలేదు. Because what happened yesterday, it is yesterday. We want to see what we can do for tomorrow and increase the numbers, increase the screens, increase the revenue of the project. We have made this film with the intention to do a good project, but not to really, bank on challenging numbers or anything. The priority is to make a good film and try to maximize on the revenues, but not just count on one day's revenues. Probably ఎక్కువ థియేటర్స్ పడవచ్చు, బట్ ఫెస్టివల్ సీజన్ అందరికీ టైం ఉంది. దిస్ ఇస్ సీజన్ వేర్ ఫ్యామిలీస్ హ్యావ్ మనీ టు స్పెండ్. సో ఈవెన్ దో దేర్ ఇస్ లిటిల్ బిట్ షార్ట్ ఫాల్ ఆఫ్ థియేటర్స్, రెవెన్యూ వైజ్ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ డ్యామేజ్. ఐ థింక్ వీ హ్యావ్ బెటర్ రెవెన్యూస్ కంపేర్ టు ఎనీ అదర్ నార్మల్ డే. సో ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ సో ఫార్ ఇస్ గౌతమ్ బుద్ధ్ సాత్కర్ని అండి. My experience with the project or our experience with the project compared to our previous few films, even though the budget is 3 times or 4 times bigger than our previous projects, from our side the effort that has gone to the project is probably 1/3 of what we would have done earlier. Maybe it is experience we've gathered from the previous projects or back of our mind in the project Balaya Gari Vando Chitram, ఎటువంటి మిస్టేక్స్ జరగకూడదు, జాగ్రత్తగా తీయాలి అన్న ఒక కాన్స్టెంట్ కాషియస్ థింగ్ ఇన్ ద మైండ్. మేబీ మమ్మల్ని ఇంకా అతి జాగ్రత్తగా ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే విధంగా ప్రాబ్లీ గ్రూమ్ చేసినట్టుంది. అండ్ అబ్సల్యూట్లీ స్పాట్లెస్ ఫ్రమ్ ద టైమ్ వి స్టార్టెడ్ అప్ టు ద రిలీజ్. ఒక్క రోజు కూడా ఒక చిన్న అబ్స్ట్రకల్ కూడా లేకుండా ఐ థింక్ వెరీ డిగ్నిఫైడ్ వే వి ఫినిష్ ద ప్రాజెక్ట్ అండ్ రిలీజ్డ్ ఇట్. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎవ్రీ ఇయర్ నేను క్రిస్ ఇండియాకి వచ్చి ఆల్మోస్ట్ 17 years అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ January 1st మేము ఇద్దరము కాల్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్న తర్వాత ఈ ఇయర్ ఏదో చేయాలి అనుకునే వాళ్ళము. ఐ థింక్ 17 years తర్వాత దిస్ ఇయర్ వీ హ్యావ్ డన్ సంథింగ్ దట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్. ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. అంటే ఐ హావ్ సీన్ వాట్ క్రిస్ హెస్ గాన్ త్రూ ఓవర్ ద పాస్ట్ 17 years. వీ నో ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ద పాత్ క్రిస్ వెంట్ త్రూ. అండ్ సీయింగ్ అంటే ఒక 17 years బ్యాక్ నుంచి ఇప్పటికీ ఆ జర్నీని చూస్తూ ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ us. 79 రోజుల్లో ఫినిష్ చేయడానికి ప్రాబ్లీ మేజర్ రీజన్ వన్ ఇస్ సర్టన్ డెసిషన్స్ వీ టుక్ యాజ్ అపోజ్ టు ఒక గ్రాండ్ సెట్ చేయడము అలా చేయకుండా లైవ్ లొకేషన్స్కి వెళ్దాం అన్న డెసిషన్ తీసుకోవడం చాలా మంచి డెసిషన్ అయింది. అంటే మేము ప్రాజెక్ట్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ 1 weekలో వీ వర్ సపోజ్ టు స్టార్ట్ బిల్డింగ్ అ హ్యూజ్ సెట్. అది అబ్రప్ట్గా క్రిస్ క్యాన్సిల్ చేసి విత్ ఇన్ అ వీక్ 7 daysలో మనం మరొక వెళ్ళి షూట్ స్టార్ట్ చేయాలని చెప్పాడు. సో యూఆర్ ఆల్ సర్ప్రైజ్. అసలు 7 రోజుల్లో ఆల్మోస్ట్ 70 మందికి వీసాలు అప్లై చేసి వాళ్ళకి టికెట్స్ బుక్ చేసి వాళ్ళందరినీ తీసుకెళ్లి షూట్ స్టార్ట్ చేయాలంటే ఇట్ వాస్ అ ప్రిటీ బిగ్ ఛాలెంజ్. ఇనిషియలీ వీ వర్ ఆల్ సర్ప్రైజ్ అండ్ స్కేర్డ్ ఆఫ్ ద డెసిషన్. బట్ వాట్ ఎవర్ 1 weekలో మొత్తం ఆర్గనైజ్ చేసుకుని అక్కడ ల్యాండ్ అయిన తర్వాత throughout the schedule we were very worried because ఇండియాలో షూట్ చేసేదానికి మరొక షూట్ చేసేదానికి ఆల్మోస్ట్ నాకు 3 times కాస్ట్ డిఫరెన్స్ వస్తుంది. కానీ halfway through the shoot I realized there is no way we could have achieved better quality in India. Even though we were spending more money in Morocco, the quality was phenomenal and the output was very fast. We were able to work with some technicians who have had Hollywood film experience. మేము వర్క్ చేసిన స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్స్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ కానివ్వండి, స్టంట్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, క్రౌడ్ మార్షల్స్ అందరూ కూడా దే వర్క్ విత్ లాట్ ఆఫ్
Hollywood films, so managing the crowd and stunts and those effects and all was quite easy, and it was in time. My focus has only been operations, money, and I don't get into creatives of Chris. I have 100% faith in what he does, so blindly we were just following him. It's a very proud moment for us, and it's something that I'll cherish for the rest of my life. And this cinema chesanu and garvanga cheppukunna life, na lifelong cheppukogalige cinema ayindi. Thanks to Chris and Balaya garu, it's an amazing moment for us. I would say I would never again experience anything like Balaya in my life again. He is a class apart, a cultured and humble person. I know. And a producer ki ee roju market lo unna respect ki oka value ki, he is a class apart. The way he treats a producer. I mean, from the day one we started the project. అంటే బాలయ్య గారు కూడా తెలుసు కాబట్టి ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, చాలా ఎక్కువ డబ్బులతో కూడుకున్న ప్రాజెక్ట్ అని తెలుసు కాబట్టి ఫ్రమ్ ద డే వన్ హీ వాజ్ సో కాషియస్. ఎవరైనా ట్రావెల్ చేస్తాం, ఫ్లైట్ టికెట్ చేయాలంటే నేను బిజినెస్ క్లాస్ ఎక్కను, ఫ్లైట్ అయితే మీరు ఎకానమీ వేయండి, రూమ్ నార్మల్ రూమ్ అందరితో పాటు వేయండి, మీరు షూట్ రూమ్ బుక్ చేశారంటే నేను హోటల్ కూడా ఎంటర్ కాను, షూటింగ్ ప్యాకప్ చెప్తాను. ఈ రోజు చాలా మంది హీరోస్ వచ్చి హోటల్ రూమ్ బాగాలేదని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటిది హీ వాజ్ లైక్ fantastic person to work with, and we are very thankful to him for all the support he's given us. Rajamouli gariki chaala pedda thanks cheppalandi, because based on his experiences and based on whatever he faced in Bahubali, chaala inputs Chris tho share cheyadam valla kontavaraku Chris Rajamouli garu face cheసిన problems ni konచెం correct cheskoni suggestions useful avadam vallane memu kodda goppo ee time frame lo inta manchi quality tho cinema తీయగలిగాము. So definitely a big thanks to Rajamouli garu. His experiences definitely helped us in planning our project. Cinema release అయినప్పటి నుంచి past 24 hours, so many appreciations, so many messages. అసలు నాకు గుర్తు కూడా లేదంటే I can only thank everybody for all the support and appreciation we've been getting. And we are not really bothered about how much the movie will collect, but definitely we want the movie to do its best, for which we still have time, and we will keep continuing the promotions, and we'll see where we land, but the focus has been to do a honest film. We have done it, and we'll see what kind of numbers we'll land at. Numbers kosam cinema tiyaledu, so we'll be happy with whatever we get. More than money, it's a satisfaction we have. Money vastandi eppudu okasari vastadi. We are proud we did a good project and people are appreciating it. Good work, we'll keep doing good work. Money will come when it has to come. Nenu cinema chusina Chandrababu Naidu garu, he was very happy. చాలా బాగా మాట్లాడాలని విన్నాను. నేను యాక్చువల్లీ లేను అక్కడ, క్రౌడ్లో పక్కన తోసేస్తారు, బట్ ఐవ్ హర్డ్ హీస్ స్పోకెన్ సమ్ వెరీ గుడ్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. హీ వాస్ వెరీ హ్యాపీ అండి. యాక్చువల్లీ మా మదర్ నిన్న మార్నింగ్ సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఇప్పుడు నేను కలవలేదు, బికాజ్ నేను విజయవాడ వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అడగాలి మా మదర్ని హౌ షీ ఫీల్స్ అనేది. సాయి మాధవ్ గారు ఆఫ్టర్ అంటే కృష్ణదేవపురం తర్వాత కంచె తర్వాత గౌతమ్ సాత్కర్ని, ద వే హీ వాజ్ ఇవాల్వ్డ్ ఇస్ ఫినామినల్. సిమిలర్లీ శాస్త్రి గారు కృష్ణదేవపురం తర్వాత కంచె తర్వాత గౌతమ్ సాత్కర్ని చూస్తే ద లిరికల్ వాల్యూ ఇస్ సో హై. సిమిలర్లీ క్రిస్. సో ఆస్కింగ్ హిమ్, మీరందరూ నెక్స్ట్ ఇంకేం చేస్తారు, నేను మీతో ఇంకేం చేయాలి అసలు, యూనో ఐ క్యాన్ విజువలైజ్ what more they can do. This itself is so big. So I'm just looking forward to see what they will do and what I can do with them. Probably 79 days lo inta pedda film production complete chesi so ప్రేక్షకుల ముందుకి తీసుకురాగలిగామని అనుకుంటున్నాము. So as my colleague producer Rajesh said, ఇందులో నటించిన ప్రతి నటీనటులందరికీ, పర్టికులర్గా బాలయ్య బాబు గారికి అండ్ డైరెక్టర్ క్రిష్, సో మిగతా సాంకేతిక నిపుణులందరికీ, ఎందుకంటే వాళ్ళు డే అండ్ నైట్ ఎంతో కష్టపడితే కానీ ఈ 79 daysలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయాము. ఒక్కొక్కసారి మాకే క్రిష్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మనం ఎక్స్ట్రా మైల్ వెళ్తున్నామేమో, జాగ్రత్తగా చేద్దాం అన్నప్పుడు లేదు పిఎస్ వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. సో ఇంకా ప్లీజ్ డోంట్ కమ్ అవుట్ విత్ ఎనీ ఎక్స్క్యూజెస్. మనం ఈ వర్క్ అవ్వాలి అంటే ఆ వర్క్ అయిపోవాలి. సో అలానే ప్లాన్ చేద్దాము, అలానే చేద్దాము, తప్పకుండా అవుతుంది అన్న చాలా కాన్ఫిడెన్స్ కూడా బిల్టిన్ చేసేవాళ్ళు అందరిలో. సో అదేవిధంగా అదే కాన్ఫిడెన్స్ని, అదే ఇన్స్పిరేషన్ మేము కూడా తీసుకొని
సో మిగతా సాంకేతిక వర్గంతో ఐ మీన్ పర్టికులర్గా రాజీవ్ గారు, సాయిబాబు గారు ఇద్దరు, సాయిబాబు గారు లోకల్ ఇక్కడ గ్రౌండ్ వర్క్లో, రాజీవ్ ఐ మీన్ ఫారిన్ షెడ్యూల్స్ ప్లస్ ఐ మీన్ టాప్ లెవెల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. సో ఫర్దర్గా ఎనీ ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ నేను పర్టికులర్గా నేను చూసుకుంటా ఉండేవాడిని. ఈ విధంగా అందరం యాజ్ ఎ టీమ్ యూనో చాలా పెద్ద ప్రాజెక్ట్ని అతి తక్కువ సమయంలో ఎగ్జిక్యూట్ చేసినందుకు మాకు సంతోషంగానే ఉంది. చాలా ఎక్కువ మంది దీన్ని ఐ మీన్ ఇంకా ఫర్దర్గా దీన్ని మనం పెద్ద హిట్ చేయాలి, ఐ మీన్ అందరం చూడాలి అని వాళ్ళలోనే మెసేజ్ పెట్టుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. So for doing such a wonderful job, we thank from First Frame Entertainment. From Andhra and Telangana put together around 600 plus theaters release ayindandi. Inka I mean పండగ తర్వాత probably basing on the response automatically increase chestam. 2 states we have it andi. Already the Telangana government has released and the GO is up, and Andhra government GO is up by any time andi. Ivala sayantram lopala I mean most probably you can see online. Younger generation, we would like to tell one thing andi. It is the real absolute sincerity, dedication for the work and the timing. ఒక టైం చెప్పారని అంటే ఐ మీన్ హీ ఈస్ దేర్ ఆన్ డాట్. Okay, I mean that kind of sincerity is there. So as an younger generation we learned, I mean చాలా ఎక్కువ నేర్చుకున్నాము. అంటే సిన్సియారిటీ అంటే ఏంటి, ఆ డెడికేషన్ అంటే ఏంటి, ఆ హార్డ్ వర్క్ ఏంటి అనేది చాలా దగ్గరగా క్లోజ్గా చూసాము. ఇట్స్ రియల్లీ అమేజింగ్ అండి. అది మాత్రం తప్పకుండా మనం నేర్చుకోవాల్సిన విషయం అనమాట. 6 o'clock సెట్ వచ్చిన నుంచి దగ్గర ఒక్కొక్కసారి షూటింగ్ మొరాకోలో, జార్జియాలో 6 o'clock 7 o'clock అయ్యేది. పర్టికులర్ జార్జియా అయితే కనుక ఐ మీన్ బోత్ ద ప్లేసెస్ సన్సెట్ విల్ హ్యాపెన్ వెరీ లేట్ అండి. అంటే లైక్ 8 o'clock 9 o'clock కూడా అవుతుంది. సో అక్కడి నుంచి మాకు ఒక 4-5 hours ఎక్స్ట్రా టైం కూడా దొరికేది. ఐ మీన్ ఈవినింగ్ అవర్స్లో షూట్ చేసుకుంటానికి. సో ఆ గుర్రం మీద కూర్చుంటాం, దగ్గరగా 12 hours కూర్చునేవాళ్ళు ఒక్కొక్క రోజు. సో 12 hours హార్స్ మీద కూర్చొని రైడింగ్ చేయడం అని అంటే ఐ మీన్ దెన్ జస్ట్ థింక్ ఆఫ్ హిస్ ఎనర్జీ లెవెల్స్ అండి. దట్ ఈస్ వాట్ ప్రాబబ్లీ అదే ఎనర్జీ లెవెల్స్ అందరిలో కనపడేది. ఐ మీన్ డిఓపి బాబా అయితేనేమి, ఆర్ట్ డైరెక్టర్ భూపేష్ అయితేనేమి, వీళ్ళందరినీ దగ్గరుండి క్రిష్ చాలా జాగ్రత్తగా నడిపించి, సో అసలు ఆయన దగ్గర అంత ఎనర్జీ ఉండడం బట్టే ఐ మీన్ ఈ సినిమా ప్రాబబ్లీ మేము ఎంతో షార్ట్గా తీయగలిగాం అనమాట. టైం టు టైం హీ క్రాస్ చెక్స్. అంటే ఐ మీన్ రాజీవ్ ఆర్ పిఎస్ ఏమైంది, ఐ మీన్ మనం ఎక్కడున్నాము ఏంటి అనేది ఎవ్రీడే జనరల్గా చాలా క్యాషువల్గా క్లోజ్గా ఉంటాం కాబట్టి యాజ్ అ ఫ్రెండ్స్ అండ్ ఐ మీన్ ఎవ్రీడే వీ యూస్ టు మానిటర్. సో అండ్ ఎవ్రీడే రాజీవ్ ఆల్సో కాన్షియస్లీ సేస్ టు క్రిష్ దాట్ ఓకే ఇక్కడ ఇది ఇలా వెళ్తున్నాము, ఎక్కడైనా ఓవర్ బోర్డ్ అవుతున్నాము అంటే కనుక that's the advantage doing with the Krish is that he looks into each and everything. So ప్రాబ్లం ఏం లేదు, ఏమి లేకపోయినా కానీ తీయగలము. అలాంటిది సిచ్యువేషన్ నేను వస్తే చెప్పండి, నేను మారుస్తాను దానికి తగ్గట్టు అనేది దట్ లీవరేజ్ మాకు ఉందండి యాక్చువల్గా. సో దట్స్ వన్ గుడ్ అడ్వాంటేజ్ విత్ క్రిష్ డూయింగ్ ఫిల్మ్స్. పర్టికులర్గా మా మదర్ ఐ మీన్ విలేజ్లో ఉంటారండి. ఐ మీన్ బాపట్ల పక్కన జమ్ములపాలెం మాది. సో తనకి చాలా మంది అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ మా రిలేషన్స్లో కానీ అందరూ అలా పేరు చూడటం, ఐ మీన్ అందరు డైరెక్ట్గా అక్కడి నుంచి ఆమెకు ఫోన్ చేయటం. సో సాయంత్రం నిన్న నైట్ మాట్లాడాను మా మదర్ తోటి. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అందరూ అలా ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎప్పుడు చేయనాలు కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది, ఐ మీన్ మంచి సినిమా తీశారు, చాలా సంతోషం. సాయిమాధవ్ గారు ఐ మీన్ మాకు మా బ్యానర్ లో ఐ మీన్ ఫస్ట్ నుంచి చేస్తున్న వ్యక్తి అండి. ఐ మీన్ అదేవిధంగా క్రిష్ గారికి కూడా మంచి ఫ్రెండ్. సో సాయిమాధవ్ గారికి క్రిష్ గారికి ఏంటంటే ఆ కెమిస్ట్రీ బాగా సెట్ అవుతుందండి. ఐ మీన్ క్రిష్ గారి సినిమాలు అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది, దానికి తోడు బాలబాబు గారు జాయిన్ అవటం ఈ ప్రాజెక్ట్. ఐ మీన్ బాలబాబు గారు రాయటం అంటే ఇంకా అది చెప్పారు కదా, ఒక సింహానికి ఎలా రాయాలో ఇంకా ఆ విధంగా రాయాలి అని. So we are very very thankful to Sainabu Burra garu. I mean he has done an amazing job and a really great job. Thanks Sainabu garu. So అదే విధంగా ప్రతి సాంకేతిక నిపుణులకి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఐ మీన్ our hearty congratulations. We are never scared and to do any kind of a scale because we got a complete belief on his subject, his technical values, his skills,
వాట్ ఎవర్ యూ సే, ఐ మీన్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ హిమ్. డెఫినెట్గా తనే ఆలోచిస్తాడు. అంటే ముందులో మేము ఆలోచించబోయే ముందుల ఐ మీన్ ఒక సబ్జెక్ట్కి ఈ స్కేల్ అవసరమా లేదా అనేది, అది తక్కువలో అవ్వచ్చు ఎక్కువలో అవ్వచ్చు ఏ విధంగా. అంటే డబ్బులు ఎక్కువ పెట్టి స్కేల్ ఎక్కువ చేయటం ఐ మీన్ గొప్ప కాదండి, ఒక గొప్ప సినిమా తీయటం అనేది గొప్ప. సో దానికి ఎంత అవసరం అవుతుందో అంత తగ్గట్టుగా మేము డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా అదే విధంగానే సినిమాలు తీస్తాం. ఆయన ఫ్యాన్స్ నుంచి అయితే కనుక అసలు అమేజింగ్ రెస్పాన్స్. ఐ మీన్ అంటే ఇక అది ఆడియో తర్వాత నుంచే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఐ మీన్ ఫస్ట్ టైటిల్ పెట్టిన దగ్గర నుంచి మనం ఓపెనింగ్స్ డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్గా చేయడం జరిగింది. ఫస్ట్ అమరావతిలో లాంచ్ అనౌన్స్ చేశాము. దాని తర్వాత అది టైటిల్ అది ఉగాది రోజున అనౌన్స్ చేయటం మన అదృష్టం. ఎందుకంటే ఈ సినిమా పర్టికులర్గా ఉగాదికి ఐ మీన్ సంబంధించింది సబ్జెక్ట్. దాని తర్వాత ఓపెనింగ్ ఇక్కడ హైదరాబాద్లో చేయటం, దానికి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ రావటం, దాని తర్వాత సీఎం గారు రావటం, కేసీఆర్ గారు. ఐ మీన్ దాంతో సినిమా కొంచెం చాలా హైప్ తీసుకుంది. ప్లస్ దాని మీద మా రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగినాయి. అంటే ఓపెనింగ్ డే ఆ రోజు లాంచ్ రోజు అని చెప్పాడు రాజీవ్ గారు యాక్చువల్గా. సో ఈ సినిమా చేయటం అనేది మాకు మోర్ దెన్ ఎ రెస్పెక్ట్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అని. సో ఆ రెస్పాన్సిబిలిటీని ఐ మీన్ నేను చాలా క్లీన్ ఐ మీన్ చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము. దాని తర్వాత ఆడియో రిలీజ్కి ముందులో కోటిలింగాల్లో ఫంక్షన్ చేద్దామని డిసైడ్ చేసి అక్కడ కోటిలింగాల్లో కూడా ఐ మీన్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆడియో ఫంక్షన్ తిరుపతిలో చేయడం జరిగింది. దాని తర్వాత జెండా పండుగ, అంటే మన సినిమాలో కూడా శాతకర్ణి ఫ్లాగ్స్ ఎక్కడ చూసినా కానీ మనకు అది యూ సీ కలర్ఫుల్ అండ్ పవర్ఫుల్ ఫ్లాగ్ అనమాట అండి. సో దాన్ని కూడా ఒక పండుగలాగా చేస్తే బాగుంటుందని కృషి గారు అనుకున్నప్పుడు దెన్ వైజాగ్లో అది చేశాము. సో ఈ విధంగా అన్ని చోట్ల నుంచి సో ఈ ప్రోగ్రామ్స్ ఇలా చేయటం వల్ల ఏమైపోయిందంటే ఆ ఫ్యాన్స్లో కూడా వాళ్ళల్లో కూడా ఒక రకమైన ఐ మీన్ నేను ఓన్నెస్ వచ్చిందనమాట అండి. వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని అంతగా సొంతం చేసుకున్నారు. ప్లస్ అదేవిధంగా జనాల్లో కూడా తీసుకుని వెళ్ళారు. సో బాగా ముందు నడిపించారు. సో అప్పుడు యాక్చువల్గా వచ్చిన ఫ్యాన్స్ ఏంటంటే అన్న మీరు సినిమా తీశారు ఈ విధంగా ఎక్కువ మంది మాట్లాడతాం, అంటే రియల్ ఐ మీన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్ మేము మాలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మాట నిజమే, కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా మించింది అన్న సినిమా యాక్చువల్గా. సో ఇది మేము చాలా థ్యాంక్స్. అండ్ ఎప్పుడు ఈ విధంగా మేము కూడా అంతగా రియాక్ట్ కాలేదు. రియల్లీ ఇట్స్ గ్రేట్ అండ్ ఇట్స్ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్ అనేది వాళ్ళ రియాక్షన్. అంతకంటే మాకు కూడా కావాల్సిందేం లేదు, అంతకంటే మనందరికి కూడా కావాల్సిందేం లేదు. ఫస్ట్ నుంచి మేము గమ్యం కానీ కృష్ణముంద జగద్గురు కంచె మా బ్యానర్లు అన్ని ఒక సినిమాలో చేసాం. అది కాస్త బెటర్ ఫైనాన్షియల్కి కూడా ఈ సినిమా కొంచెం మంచి ఫలితాన్ని వస్తుంది. మా బ్యానర్ వాల్యూ తగ్గకుండానే ఉంటాయండి.